అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దినభాగము డిసెంబర్ 18 చదువుచున్నాను. ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. లూకా సువార్త 24వ అధ్యాయము 30-31 వచనములు. మన ప్రభువు పునరుద్ధానం తర్వాత యెరూషలేము నుండి ఎమ్మాయు గ్రామమునకు బయలుదేరిన ఇద్దరు శిష్యులకు ప్రత్యక్షమయ్యెను. వారు యెరూషలేమునందు జరిగిన వింత సంగతులను గురించి మాట్లాడుకొనుచుండిరి. సమాధి యుద్ధకు వెళ్లిన స్త్రీలు తాము ప్రభువును చూచితమని వారికి చెప్పిరి. ప్రభువు మరణం నుండి తిరిగి లేచెనని దూత ఆ స్త్రీలకు చెప్పెను. వారు ఆ మార్గమున వెళ్ళుచుండగా యేసుక్రీస్తు ప్రభువు చాలా దూరము ఆ ఇద్దరు శిష్యులతో నడుచుచు లేఖనముల ద్వారా విషదపరచుచు అధికారంతో మాట్లాడినను వారు ఆయనను గుర్తుపట్టలేకపోయిరి. యూదుల ఆచార ప్రకారము సాయంకాలమున వారు ఆయనను భోజనమునకు ఆహ్వానించినప్పుడు ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచినప్పుడు వారు ఆయనను గుర్తుపట్టిరి. వారు చివరి భోజన సహవాసమునందు చెప్పిన మాటలను జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము, దీనిని తీసుకొని తినుడి. అప్పుడు వారు సర్వలోక పాప ప్రాయశ్చిత్తార్థము ఆయన శరీరము నలుగగొట్టబడి ఆయన ప్రశస్త రక్తము చిందించబడునను ఆయన మాటల యొక్క భావమును గ్రహించిరి. మన పాపముల నిమిత్తమై ఆయన శరీరము నలుగగొట్టబడి సిలువలో మరణించినందులకు హృదయపూర్వకంగా మన ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా అద్భుతమైన పునరుద్ధాన శక్తిని అనుభవించుటకు ఆరంభించదుము. అందువలననే ఆదివారము ఉదయకాలమున ప్రభు బల్ల చుట్టూ కూడుకొని ఆరాధించుట ఎంతో ప్రశస్తమైనది. ఎక్కడైనను విశ్వాసులు ప్రతి ఆదివారము ప్రభు బల్ల చుట్టూ కూడుకొనుటకు నేర్చుకుని వారు ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుని ఆయన చెప్పిన విధముగా తగినంత సమయము పరిశుద్ధమైన హృదయపూర్వకమైన ఆరాధన కలిగి తమ హృదయములను పరిశోధించుకొని తమను తాము సరిచేసుకుని ప్రభు బలలో పాల్గొనినప్పుడు ఆత్మీయమైన ఎదుగుదల మరియు అభివృద్ధి కలిగి ఉందరు. దురదృష్టముగా విశ్వాసులకు ప్రభు బల్ల అలవాటుగా ఆచారంగా అయినది. వారు ప్రభు బలలో పాల్గొనక మునుపు పరిశుద్ధమైన ఆరాధన యొక్క విలువను తెలుసుకొనలేరు. అందువలననే చాలా మంది జీవితములు గొడ్డుబారినవై నిష్ఫలముగా ఉన్నవి. విశ్వాసులకు ప్రభు బల్ల చుట్టూ కూడుకొని ఆరాధించుట ఎంతో ప్రాముఖ్యమైనది. అప్పుడే వారు త్వరితమైన ఎదుగుదల కలిగి దేవుని జ్ఞానమునందు మరియు కృపయందు ఆత్మీయంగా ఎదుగుదురు. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.